హలో వ్యూయర్స్, మంత్రాలయము దర్శనము తర్వాత అందరూ చూడాల్సిన 5 ప్రత్యేకమైన ప్రదేశాలు. అవి ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. కార్ హోటల్ దగ్గర పార్కింగ్లో పెట్టేసి లోకల్ ఆటోస్లో మేము 5 ప్రదేశాలు చూడడానికి వచ్చాము. వాళ్ళు అయితేనే మనల్ని ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా చూపిస్తారు. మనమైతే మ్యాప్స్ పెట్టుకొని మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్టు 100-200 రూపీస్లోనే వాళ్ళు 5 విజిటింగ్ ప్లేసెస్ చూపిస్తున్నారు. మంత్రాలయం నుండి ముందుగా మనము అభయ ఆంజనేయ స్వామి మందిరానికి వచ్చాము. 32 అడుగుల ఎత్తైన ఈ ఆంజనేయ స్వామి మన కోసమే నిలుచొని అభయాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి దర్శనము తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే రాముని మందిరము కూడా ఉంటుంది. ఈ 32 అడుగుల అభయ ఆంజనేయ స్వామి మందిరాన్ని 2021లో స్థాపించడం జరిగింది. ఈ మందిరానికి అవసరమైనవన్నీ మన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు మాత్రమే చూసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయము మొత్తము ఓం అనే అక్షరము చాలా చక్కగా చెక్కబడి ఉంది. ఈ అభయ ఆంజనేయ స్వామి మందిరము మంత్రాలయం ఎంట్రన్స్ దగ్గర కనపడుతుంది. అలాగే గోశాలకి చాలా దగ్గరగా ఉంటుంది. మంత్రాలయ దర్శనానికి వచ్చిన వారు తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. ఆంజనేయ స్వామి దర్శనము తర్వాత మేము వచ్చిన రెండవ ప్రదేశము ఏకశిల బృందావనము. తుంగభద్రేనా ఇది? తుంగభద్రేనా ఇది? ఇదే మొత్తం పంచము. ಅಲ್ಲಿ ನೋಡಲ್ಲಿ ಫೋನ್ ಹೋಗ್ತಿದ್ದು కాలుతూనే వచ్చు కాలు తొందర అన్న ఏరకు
ఫొటోస్ ఇక్కడే ఉన్నాయా? ఇప్పుడంటే మనం మిక్సీలు వాడుతున్నాము, కానీ అంతకుముందు వారు మాత్రం ఒక రాయిలో ఇంకో చిన్న రాయి వేసి రుబ్బేవారు. అది అక్కడ చూపించడం జరిగింది. ఈ ప్లేస్ తర్వాత మనము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏమిటో చూసేద్దాం. మనం వచ్చిన 3వ ప్రదేశం శ్రీ రాఘవేంద్ర స్వామి గారి నివాసం. ఇక్కడ గోడ మీద మనకి చూపిస్తున్న ఫొటోస్ అన్నిటిలో కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి గారికి జరిగిన భగవంతుని దర్శనాల గురించి, అలాగే తన చరిత్ర గురించి మనకి అర్థమయ్యేలాగా పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి కింద ఒక ప్రదేశం కనిపిస్తుంది చూడండి, అక్కడ తను పడుకునే ప్రదేశం అన్నమాట. అక్కడ మన కోసం రాసి మరీ పెట్టారు, శ్రీ రాఘవేంద్ర స్వామి గారి స్లీపింగ్ ప్లేస్ అని. ಉತ್ತನೆಲ್ಲ ತೆಗೆಸಾಕ್ತಾರೆ. ಇದು ಕೃಷ್ಣ ಸರ್ಪ ಅನ್ನೋದಕ್ಕೆ ಎರಡೂ ಕಣ್ಣುಗಳ ನಡುವೆ ಅಂಬೆಗಾಲ ಕೃಷ್ಣನ ಚಿತ್ರವನ್ನು ನೋಡ್ಬೋದು. ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಕೃಷ್ಣ ಸರ್ಪ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದರ ಇನ್ನೊಂದು ವಿಶೇಷತೆ ಏನು ಅಂತಂದರೆ, రాఘవేంద్ర స్వామి గారి నివాసము తర్వాత మేము వచ్చిన ప్రదేశము పంచముఖ ఆంజనేయ స్వామి మందిరం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉండడం ఇక్కడి దేవాలయం ప్రత్యేకత. ఇది మంత్రాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ದರ್ಶನವನ್ನು ಪಡೆಯತಕ್ಕದ್ದು. ಭಕ್ತರು ಸರ್ವೇ ಕಾಲಿನಲ್ಲಿ ಬಂದು ಪಂಚಮುಖಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆಯತಕ್ಕದ್ದು. ಮುಂಭಾಗದಲ್ಲಿ ఇక్కడ ఎప్పుడు చూసినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవాడని నమ్ముతున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉండడము, అలాగే ఈ విగ్రహానికి గరుడ, నరసింహస్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ 5 తలలు ఉంటాయి.
ప్రదేశంలోనే హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ధి చెందినది. ఇంకే వచ్చింది కదా చెల్లి. మంత్రాలయము దర్శనము తర్వాత చూసుకోవాల్సిన ప్రదేశాలని చూపించాము కదండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.